చిన్నప్పుడు హోంవర్క్ చక్కగా చేయకుంటే టీచర్లు గోడ కుర్చీ లేపిచ్చేది బస్కెళ్ళి దించేది కదా. అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వల్ల జనం ముంగడికొచ్చి చెవులు పట్టుకొని బస్కెళ్ళి తీసిండు. ఒకటి రెండు మూడు అనుకుంటా గిట్లా తీస్తూనే ఉన్నాడు. మరి ఆయన గట్లెందుకు చేసిండు? ఆయన చేసిన తప్పేంది? ఓ పారి గట్ల అరుచుకుందాం రారి మరి దబ్బున. అయితే గీననేనొల్ల ఐఏఎస్ ఆఫీసరు ఫస్ట్ రోజట డ్యూటీలు ఎక్కుడు. ఇక డ్యూటీలు ఎక్కిన కొత్తలో ఎట్లుంటుందో మురిపాము. ఇక జనాల కాడికి పోయి అందరు శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, చెత్తాచెదారం వెయ్యొద్దని చెప్పుకొచ్చిండ్రు. అయితే రోడ్డు మీద చెత్త వేసిన వాళ్ళతోని బస్కెళ్ళి తీయించిండట. మరి అక్కడ ఉన్నోళ్ళు ఊకుంటారా? అయ్యో నువ్వు గట్లన పడుతున్నావు, మీ సర్కార్ ఆఫీస్ కూడా చాలా చెత్తగా ఉన్నది, ఎడబడితే గాడ మురుకున్నదని జనం అన్నారు. కథం ఈయనకి ఇజ్జత్ అనిపించింది, తప్పు నాదే కాబట్టి నేనే బస్కెళ్ళి తీస్తా అని గిట్లా తీసిండోల్లా. ఒకటి రెండు అనుకుంటా మొత్తానికి డ్యూటీ ఎక్కిన ఫస్ట్ రోజే జనం కలెక్టర్ సార్తోనే బస్కెళ్ళి దించారు. అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా ఉత్తరప్రదేశ్లో.